గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన అపారమైనటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇచ్చిన ఈ బాధ్యతను నేను పదవిగా భావించడంలే, బాధ్యతగా భావిస్తాను. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి అవి ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది, తప్పుదోవ పట్టిస్తూ ఉంది. అటువంటి ప్రతి సందర్భంలోనూ మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల గొంతును మా గొంతుగా చేసుకొని ప్రశ్నించడం, ప్రజల యొక్క అవసరాలు, ప్రజలకు చెందవలసినటువంటి హక్కులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటా. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన వాగ్దానం ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినాడో, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేంత వరకు మా గొంతు మూగబోదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది ప్రతి ఆడపిల్లకు 1500 రూపాయలు కావచ్చు, 50 ఏళ్లకు పెన్షన్ కావచ్చు, అందరికీ అమ్మఒడి కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, విద్యుత్ బిల్లులు పెంచకుండా ఉండడం కావచ్చు. ఒకటేమిటి, ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ ప్రజలకు ఆయన నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటా. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళ మెదడును తుడిసివేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం. హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు. తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెర మీదకి తీసుకొచ్చినాడు. ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకోగలుగుతాడు ఆయన? పవిత్రతకు భంగం కలిగిందేమో, నేను కొలిసే నా ఆరాధ్య దేవైన ఏడుకొండల వాని యొక్క పవిత్రతకు, వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి నువ్వు శ్రీకారం చుట్టినావు, తెరదీసినావు. ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు, 4 ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం, జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కల్తీ జరగలేదు, స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు, ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాలి. అపవిత్రత జరిగింది లడ్డుకు కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపవిత్రత. ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా, ఈనాడు కాదు, రాజకీయ జీవితం అంతా కలంకితుడే. మోసాలతోనూ, అబద్ధాలతోనూ, తప్పుడు వాగ్దానాలతోనూ, వాడుకొని వదిలేసే విధానంతోనూ ఎప్పటికప్పుడు ఏ అండకా గొడుగెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ, విలువల ద్వారా కానీ, ప్రజా సంక్షేమ ద్వారా కానీ, ప్రజా సంస్కరణల ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడు పదవిలోకి రాలే. ఇప్పుడు కూడా అంతే డైవర్షన్ పాలిటిక్సే. ప్రశ్నిస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి
ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి, ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇప్పించడం కోసం, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించడం కోసం, ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం కోసం, కరెంటు బిల్లులు పెంచకుండా ఉండడం కోసం, అమ్మఒడి అందరికీ ఇచ్చేదానికోసం, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చేదానికోసం, ఉచిత బస్సును ఏర్పాటు చేసేదానికోసం, చేనేతలకు మగ్గం నేస్తా ఉంటే కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం, దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం, 20 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించేదానికోసం, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికోసం నువ్వు ఏమైతే మాట ఇచ్చినావో ఆ పరిశ్రమలు తెచ్చిపెట్టేదానికోసం, ఒక్కటేమిటి, నువ్వు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నీ మెడలు వంచి ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము గట్టిగా ప్రశ్నిస్తాం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానే ఉంటానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు.